ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రొట్టెల పండుగ జరిగే ప్రాంతం నెల్లూరు రూరల్లో ఉండడం, ఆ ప్రాంతానికి ఎమ్మెల్యేగా ఉండటం అదృష్టంగా భావిస్తానని, పండుగ విజయవంతంలో దర్గా ఉత్సవ కమిటీ అన్ని శాఖల అధికారుల పాత్ర ఉంది. పండుగకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ పారిశుద్ధ్య కార్మికులకి ఇస్తారని తెలిపారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన బారాషాహీద్ దర్గా రొట్టెల పండుగ ముగింపు సభను నెల్లూరు జిల్లా వక్ఫ్ బోర్డు అధికారులు బారాషాహీద్ దర్గాలోని టూరిజం హోటల్ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ పాల్గొని పండుగలో భాగంగా చక్కగా విధులు నిర్వహించిన అన్ని శాఖల అధికారులకు, ఉత్సవ కమిటీ సభ్యులకు, మీడియా ప్రతినిధులకు మెమెంటోలు అందించారు. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ, పండుగలో నా తమ్ముడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కృషి ఎనలేనిదన్నారు. ప్రార్థనా మందిరానికి చంద్రబాబు 5 కోట్లు కేటాయించారని, పూర్తి అవగాహన ఉన్న అబ్దుల్ అజీజ్ సహకారంతో త్వరగతిన పూర్తి చేస్తామని తెలిపారు. పార్టీ కష్టకాలంలో అబ్దుల్ అజీజ్ చేసిన సేవలు తెలుగుదేశం పార్టీ ఎన్నటికీ మరువదని, వచ్చే రొట్టెల పండుగ సమయానికి మంచి ఉన్నత పదవిలో ఉంటారని తెలిపారు. లక్షలాది మంది ఇచ్చేశారు. అన్నిటికీ మించి ఆశ్చర్యం, ఈ రోజైతే రోడ్లు పట్టవా, రేపు ఎల్లుండి కూడా ఇది కొనసాగే అవకాశం ఉంది. దయచేసి కార్పొరేషన్ అధికారులకి, పోలీసు అధికారులకి, ఇతర శాఖల అధికారులకు మనం చేస్తూ ఉన్నా, రేపు ఎల్లుండి కూడా మాకు సంబంధం లేదు, అనుకోకుండా. ఎందుకంటే వక్త అధికారులు కూడా చెప్తూ ఉన్నా, మీరు కూడా మాకు సంబంధం లేదంటే కుదరదు. ఖచ్చితంగా వక్త అధికారులు, అటు అధికారులు పరస్పర సహకారంతో రేపు ఎల్లుండి